Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల నామినేషన్. కరీంనగర్ పార్లమెంటుకు 13 దాఖలు. అకాల వర్షంతో తడిసి ముద్దైన ధాన్యం. మార్కెట్ యార్డులో అన్నదాత దైన్యం. నిఘా నీడలో ఎన్నికల నిర్వహణ. ప్రలోభాలు ప్రచారాలపై మూడో నేత్రం. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు వెలిచాల రాజేందర్ రావు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం వెంట రాగా రిటర్నింగ్ అధికారి పమేలా సత్పథికి 4 సెట్ల నామినేషన్ పత్రాలు వేరువేరుగా అందజేశారు ఆయన. ఈ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్లో కాంగ్రెస్ జోష్ కనిపించింది. పార్లమెంట్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిరాగా ప్రజాప్రతినిధులతో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని పూలే గ్రౌండ్ నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన చేశారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మానకొండూరు చొప్పదండి ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి నాయకులు మాట్లాడారు. 10 సంవత్సరాల ఒక విభజన హామీ అమలు 7 మండలాలతో పాటుగా సీలేరు ప్రాజెక్టును ఆర్డినెన్స్ ద్వారా ఎత్తుకపోయిన మీరు తెలంగాణ ద్రోహులు. ఇలా అడుగుతా ఉన్నాను. ఇలా వారికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానిక పార్లమెంటు సభ్యుడు అసలు నిన్న అధ్యక్ష పదవి అవినీతి ఆరోపణతో తీసేసిరా లేదో ఒక్కసారి చెప్పమని అడుగుతాను. ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంకు ఒక్క పని ప్రజలకు ఉపయోగపడేటువంటిది బాత్రూములు కట్టినమా, అక్షింతలు వంచినమా, ఈజీఎస్ కార్యక్రమం తెచ్చినమా కాదు. ప్రజలకు చిరస్థాయిగా ఉండే ఒక విద్యా సంస్థ, ఒక వైద్య సంస్థ, ఉపాధి కలిగే ఒక పరిశ్రమ తీసుకురాగలిగిన అని అడుగుతా ఉన్నాం. అవేం లేకుండా ఎక్కడికి వెళ్ళినా రాముని పేరు మీద ఫోటోలు పెట్టి రామునికి సంబంధించిన ఓట్లు అడుగుతూ మళ్ళీ ఉల్టా కోత్వాల్ చోరు అన్నట్టుగా మేము రాముని ఎక్కడ అడుగుతూనే ఉంటారు. అసలు నీకు మానవత్వం లేదు. మానవత్వం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ తల్లికి గౌరవం ఇస్తే, ఎవరైనా బిడ్డ పుడితే ఆ తల్లికి ఆ నర్సు పోయి చెప్తేనే ఆ బిడ్డ పుట్టినని చెప్పేటువంటి అవివేకి ఎవరైనా భారతీయ జనతా పార్టీలో అసలు సీనియర్లు అనేటువంటి ఎవరైనా భారతీయ జనతా పార్టీలో వాళ్ళంతా ఉన్నారా? ఇలా కాంగ్రెస్ టీం ఇదంతా నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి వారి ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా పని చేస్తానని ఘంటాపథంగా చెప్తున్నాను. కరీంనగర్ ప్రజలు నాకొక్క అవకాశం ఇచ్చి నాకున్న ఆలోచనలు కరీంనగర్ను కోహినూర్ కరీంనగర్గా తీర్చిదిద్దడంలో నాకొక్క అవకాశం ఇచ్చి నాకు దోహదపడాలని కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు, కాంగ్రెస్ పార్టీ సైనికులే కాకుండా తటస్థులంతా కరీంనగర్లో గత 40-50 సంవత్సరాలుగా మాకున్న అన్యోన్యత, కరీంనగర్లో ఉన్న తటస్థులతో, డాక్టర్లతో, అడ్వకేట్లతో, ఎన్జిఓలతో, కార్మికులతో, వ్యాపారులతో, ప్రతి ఒక్కరితో పేరు పేరున అనుబంధం ఉంది. నేను కనీసం
కరీంనగర్ డిస్టిక్లో ఒక 10 నుంచి 15,000 మందిని పేర్లతో పిలుస్తాను. మా తండ్రి గారు వెలిచాల జగపతిరావు గారు మీకు సుపరిచితులు. ఇక్కడ వారు ఎమ్మెల్యేగా కూడా చేసినారు. వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కూడా 35 ఏళ్ల కింద ఎమ్మెల్యే ఉంటే కూడా ఇప్పటికీ ఏదైతుందో వారిని జ్ఞాపకం చేసుకుంటారు. కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తూ ముందుకు పోతున్నాం. మిగతావి కూడా అమలు చేస్తాం. మీ ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి. కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా రాజేంద్రరావు గారిని చేతి గుర్తుపైన ఓటు వేసి గెలిపించమని సందర్భంగా కోరుతూ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఊడ్చుకపెట్టుకుపోయింది. ఈరోజు కేసీఆర్ గారు ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి ఖాళీ అవుతున్నటువంటి కారు పార్టీ గురించి కాకమ్మ కబుర్లు చెప్తున్నా ఎక్కడ ప్రజలు పట్టించుకున్న పాపన పోలేదు. ఓవైపు బావా బామ్మర్దులు, ఓవైపు అయ్యా కొడుకులు, ఓవైపు మామ అల్లుళ్ళు, ఈ ముగ్గురే ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారం బూతులు తిడుతూ మాట్లాడుతున్న వైనాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడే ఏదైతే 10 సంవత్సరాల నియంతృత్వ పరిపాలనకు బీఆర్ఎస్ పార్టీని పాత్ర వేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అవకాశం ఇచ్చారు. అదేవిధంగా దేశంలో నియంతృత్వ పోకడపోతున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని కూడా గద్దెదించి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పని కరీంనగర్ లోక్సభ నియోజక ప్రజలకు విజ్ఞప్తి చేస్తారని అందరికీ. పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. కరీంనగర్ పార్లమెంటు స్థానానికి సోమవారం 13 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇందులో కాంగ్రెస్ నుండి వెలిచాల రాజేందర్రావు నామినేషన్ దాఖలు చేయగా మిగతా 12 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ పత్రాలను అందజేశారు. కరీంనగర్ పార్లమెంటు రిటర్నింగ్ అధికారి పమేలా సత్పథికి నామినేషన్ పత్రాలు అందజేశారు అభ్యర్థులు. కరీంనగర్ పార్లమెంటులో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఈ స్థానం నుండి శనివారం వరకు 6 నామినేషన్లు రాగా సోమవారం ఒకే రోజు 13 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్రావు 4 సెట్ల నామినేషన్లు వేశారు. పిరమిడ్ పార్టీ అభ్యర్థిగా చింత అనిల్ కుమార్, ఇండిపెండెంట్లుగా వేవునూరి శ్రీనివాస్, బంక రాజు, అబ్బడి బుచ్చిరెడ్డి, గవ్వా లక్ష్మి, జింక శ్రీనివాస్, బరిగి గట్టయ్య, ఎండి జీషాన్, ఆధార్ పార్టీ నుండి తాళ్లపల్లి అరుణ, సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి గట్టు రాణా ప్రతాప్, ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా చిలువేరి శ్రీకాంత్, ఎంసీపీఐ నుండి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పథికి నామినేషన్ పత్రాలు అందజేశారు అభ్యర్థులు. ఆరుగాలం శ్రమ నీళ్ల పాలైంది. నారు పోసి నీరు పెట్టి కంటికి రెప్పలా కాపాడి కోత కోసి కుప్ప మార్చిన ధాన్యం అకాల వర్షానికి కొట్టుకుపోయింది. సాగునీరు లేక పంటలు ఎండిపోగా మిగిలిన కాస్త పంటను కోసి మార్కెట్కు తీసుకువస్తే అకాల వర్షం తీరని నష్టం మిగిల్చిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. సోమవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి కరీంనగర్ జిల్లాలో పలు ప్రాంతాల్లోని ధాన్యం నీటిపాలైంది. కల్లాల వద్ద ఐకేపీ కేంద్రాల వద్ద ధాన్యం కొట్టుకుపోగా అన్నదాత గుండె పగిలింది. అకాల వర్షం అన్నదాతను కుదేలు చేసింది. చేతికొచ్చే ధాన్యం నీళ్ల పాలైంది. రైతులు తీవ్ర ఆందోళన ఆవేదన చెందుతున్నారు. సోమవారం తెల్లవారుజామున రాత్రి కురిసిన భారీ వర్షానికి ధాన్యం కుప్పలు నీటిపాలు కాగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. కరీంనగర్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ధాన్యం కొట్టుకుపోయి రైతుకు నష్టం జరిగింది. మేము 4 తుప్పులు వడ్లు వేసినాం. మబ్బుల 4 గంటలకు ఒకటేసారి స్టార్ట్ అయింది వర్షం. ఇక పరదలు వేసిన ఆగలేదు, గాలికి వడ్లు కూడా కొట్టుకపోయినాయి. బాగానే పోయినాయి. దాదాపు ఒక 10 బస్తాల దాకా కొట్టుకపోయినాయి వడ్లు. ఎంత నష్టం వచ్చింది? దాదాపు ఒక 20-30 వేలు నష్టం. 20 వేల దాకా నష్టం వచ్చింది. 10 క్వింటాల దాకా పోయినట్టు. మరి తాడ్పత్రి కప్పలేదా? కప్పినాం, కవర్ వచ్చింది. ఆగట్లేదు, గాలికి బాగా గాలి వర్షం బాగా. అకాల వర్షానికి కరీంనగర్ మార్కెట్ యార్డులోని రైతు ధాన్యం తడిసి ముద్దైంది. ఈదురు గాలులతో కురిసిన వర్షానికి ధాన్యం కుప్పలు కొట్టుకుపోయినట్లు పలువురు రైతులు వాపోయారు.
మార్కెట్ యార్డ్ దిగువ ప్రాంతాల్లోని ధాన్యం కుప్పలు వర్షపు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయని వల్లంపహాడ్ బొమ్మకల్లుకు చెందిన పలువురు రైతులు వాపోయారు. కాంటా పెట్టేందుకు సిద్ధమైన ధాన్యం ఇలా తడిసిపోవడం వల్ల తీరని నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏంటంటే అడ్లు ఇక్కడ మామిడి పండ్లు మన్ను కసిరే మన్ను గటు పోయే ట్రాక్టర్ తీసుకొచ్చి ఇక్కడ పోపించండి. సెక్యూరిటీ దాగలేని పైన ఎత్తు పోసుకున్నాడు పోయినాయిలే. ఈడ పేన్సర్ పోతే అట్లా తీసుకొని బోర్లు పడ్డాయి. సార్ ఈడ పోతే ఘోరం పరిస్థితి అయింది. 3-5 దాకా అయినా సరగొచ్చిన ఎత్తు పోసుకున్నా సార్ మళ్ళా ఇలా పోతే ఘోరం పరిస్థితి అన్నా కానీ చైర్మన్ ఉండి నిన్ను అడ్డు పోయినాయని చెప్పి 6,000 ట్రాక్టర్ పోపిస్తే మొత్తం తడిసే తెల్లటడం. ఇది ఎల్లుండికి కాంటాయి ఆడలేదు 2 రోజుల కాంటాయి. ఏం చేసుడే దర్శనం ఇప్పుడు ఎన్ని దర్శనాయి మొత్తం 5 ట్రాక్టర్లు మొత్తం తడిచినాయి. విన్నావా మొత్తం కిందికి వెళ్ళి అక్కడి కళ్ళు వెళ్ళి ఈ డౌన్లో పడ్డాయి అడ్లు. ఈడ పోయానన్నా కానీ అక్కడ పోయినాక తీసుకొచ్చి ఇలా పోసాడు అద్దనంగానే ఈయన పోయాడు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు వసంతోత్సవ వేడుక కన్నుల పండుగ జరగగా రేపు చక్ర స్నానంతో వేడుకలు ముగియనున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి వేడుకను తిలకిస్తున్నారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో వసంతపక్ష శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. నేటి వసంతోత్సవ వేడుకలో భాగంగా ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములను బేడ మండపం వద్దకు తీసుకుని వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. వివిధ రంగుల వసంత ద్రవ్యాన్ని తయారు చేసి ఉత్సవ మూర్తులకు ఉప ఆలయాల్లోని దేవతామూర్తులకు చల్లి వేడుకను నిర్వహించారు. అనంతరం స్వామివారు బంగారు సూర్యప్రభ వాహనం పైన తిరువీధుల్లో విహరించారు. తిరువీధుల్లో విహరిస్తున్న స్వామివారికి భక్తులు ఎదురేగి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. స్వామివారికి తయారు చేసిన వసంత ద్రవ్యాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఈ నెల 9 నుండి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు రేపటి చక్రస్నాన వేడుకతో ముగియనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఫిర్యాదుల స్వీకరణ నిలిపివేశారు పోలీసులు. ఈ మేరకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ప్రకటన విడుదల చేశారు. నేటి నుండి మే 13 వరకు ఫిర్యాదులు ఇచ్చేందుకు తమ కార్యాలయానికి రావద్దని బాధితులకు ఆయన సూచించారు. మే 14 నుండి యథావిధిగా ఫిర్యాదులు స్వీకరిస్తామని ప్రకటించారు. ఎన్నికల్లో పోలీసులు విధులు నిర్వహిస్తున్నందున ఫిర్యాదుల స్వీకరణను కొద్ది రోజులు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని కూరగాయల నర్సరీ సామాగ్రి దగ్ధమైంది. సుమారు 4,50,000 మేరకు ఆస్తి నష్టం వాటిల్లింది. గత కొన్నేళ్లుగా తిమ్మాపూర్లో స్థలం లీజుకు తీసుకుని నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు రైతు. ఉదయం నర్సరీలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని భారీగా వ్యాపించాయి. విత్తనాలు, ట్రే, ఇతర సామాగ్రి కాలి బూడిదైంది. వెంటనే స్థానికుల సహాయంతో మంటలను ఆర్పివేశారు. సుమారు 4,50,000 మేరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ మట్టి తరలిస్తున్న డీబీఎల్ కంపెనీపైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. హుజరాబాద్ మండలం మందాడిపల్లి మాజీ సర్పంచ్ ఆరపల్లి ఎల్లయ్య కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తుమ్మనపల్లి, మందాడిపల్లి, సింగాపూర్, సిర్కపల్లి గ్రామాల్లో నేషనల్ హైవే కాంట్రాక్టర్ అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని, దీనిపైన కలెక్టర్కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదన్నారు.
దళితులకు కేటాయించిన భూముల్లో నుండి మట్టిని తవ్వి తరలించడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ, మైన్స్ అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. 97, 98, 507 వరకు తాజా సర్వే నంబర్లలో మొత్తం భూమి రాత్రులే రోజు మట్టి తీసుకొని మొత్తం అక్రమంగా తవ్వుతున్నారు. ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం సమర్పించినాం ప్రజావాణిలో. కానీ ఎవ్వరు అక్రమంగా మొత్తం 4 గోళల మట్టి తీసుకొని మొత్తం దళితులకు ఇచ్చిన భూముల్లో అసైన్ భూములు దళితులకు ఇచ్చినారు. అట్టి భూముల నుండి మట్టి అక్రమంగా వందలాది ట్రిప్పులు రోజు 100 ట్రిప్పులు రోడ్డుకు తరలిస్తున్నారు. వారిని అడిగినా కూడా మాకు అత్తడిచ్చిన హుజురాబాద్ ఎంఆర్ఓ గారిని అడిగితే పోయిన ఎంఆర్ఓ వచ్చి నాకు తెలియదు అంటున్నాడు. మైనింగ్ అధికారులు కూడా కలిస్తే వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసిరు. సార్ ఇది వాస్తవంగా తీస్తున్నారు అని వారు పరిశీలన చేసినారు. కానీ ఇంతవరకు ఏమాత్రం దానికి స్పందన లేదు. ఇదివరకు దాన్ని ఆపిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఎప్పుడు 496 సర్వే నెంబర్ అది దళితులకు ఇచ్చిన భూమి, 14 మంది దళితులకు ఇచ్చిన భూమి పక్క చుట్టూ నంబర్లలో కూడా తీసి 400 మీటర్ల అంటే 4 గోళల లోతులో తీసి అక్రమ మట్టిని తరలిస్తారు బీడీఎల్ కంపెనీ వారు. పార్లమెంటు ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టింది ఎన్నికల కమిషన్. ప్రతి నియోజకవర్గంలో 5 విభాగాలు పనిచేస్తున్నాయి. రిటర్నింగ్ అధికారి కోఆర్డినేషన్లో రాష్ట్ర, కేంద్ర ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇందులో ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్, వీడియో సర్వేలెన్స్, వీడియో ఫ్లయింగ్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీంలు నిరంతరం విధులను నిర్వహిస్తున్నాయి. అభ్యర్థుల ప్రచారం, ఖర్చు తదితర అంశాలపై ఎప్పటికప్పుడు తనిఖీలు కొనసాగిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి మానిటరింగ్ చేస్తూ ఫిర్యాదులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు అయ్యేలా చర్యలు తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయా పార్లమెంటు రిటర్నింగ్ అధికారుల నుండి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటోంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిరంతరం విధులు నిర్వహిస్తూ నివేదికలు తయారు చేసి నివేదిస్తున్నారు రిటర్నింగ్ అధికారులు. ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్స్, వీడియో సర్వేలెన్స్, వీడియో ఫ్లయింగ్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీంలు నిరంతరం విధులను నిర్వహిస్తున్నాయి. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి ఎన్నికల నిఘా బృందాలు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 3 చొప్పున ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్స్ సర్వేలెన్స్ టీంలు తిరుగుతున్నాయి. వీటితో పాటు వీడియో సర్వేలెన్స్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బృందాలు ఆయా అసెంబ్లీ పరిధిలో పర్యటిస్తూ నిబంధనలు అతిక్రమించిన వారిపైన కేసులు నమోదు చేస్తున్నాయి. రెవెన్యూ, పోలీస్, అటవీ శాఖ, ఆబ్కారీ తదితర శాఖల అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. ఆయా బృందాల వాహనాలకు 360 డిగ్రీలు గల జియో ట్యాగింగ్ గల కెమెరాలు ఏర్పాటు చేశారు. కరీంనగర్ పార్లమెంటు కంట్రోల్ సెంటర్తో పాటు ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి అనుసంధానం చేశారు. అభ్యర్థుల ప్రచారాలు, చేస్తున్న ఖర్చు, ఇతరత్ర అంశాలపై నివేదిక తయారు చేసి రిటర్నింగ్ ఆఫీసర్కు నివేదిస్తున్నారు. అల్లర్లు, ఘర్షణలు, ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి కేసులు నమోదు చేస్తున్నారు. ఎలక్షన్ కంట్రోల్ రూమ్లోనూ ప్రత్యేక విభాగాలు పనిచేస్తున్నాయి. మీడియా, సోషల్ మీడియా, సి విజిల్, 1950 విభాగాల్లో
సిబ్బంది విధులను నిర్వహిస్తున్నారు. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో వస్తున్న ప్రకటనలు, అభ్యర్థులు, నేతల ప్రచారాలను పర్యవేక్షిస్తున్నారు. ఆయా విభాగాలకు వచ్చిన ఫిర్యాదులను ఆయా అధికారులకు చేరవేస్తూ చర్యలు తీసుకునేలా సమన్వయం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి సి విజిల్ యాప్ ఓటర్ల సందేహాలను 1950 నెంబర్ ద్వారా నమోదు చేస్తున్నారు. ఈ సువిధ అనేది వన్ ఆఫ్ ద కాంపోనెంట్. ఈ సువిధ నుంచి ఏంటంటే ఎలక్షన్స్, ర్యాలీస్ కానీ, పార్టీస్ మీటింగ్స్ కానీ పర్మిషన్స్ అనేవి అడుగుతూ ఉంటుంటారు. యాక్చువల్గా మేము కంట్రోల్ రూమ్లో ఏంటంటే ఈ పర్మిషన్స్ ఏ అప్లికేషన్స్ వచ్చినాయి అనేది కన్సర్న్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటాం. అంటే పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్టు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్స్ ఇస్తారు. జస్ట్ మేము ఏ అప్లికేషన్ వచ్చింది, ఏ లెవెల్లో పెండింగ్ ఉందనేది వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటాం. ఇప్పుడు ప్రజెంట్ యాజ్ ఆన్ డేట్ 183 అప్లికేషన్స్ వచ్చాయి. 183లో 105 అప్లికేషన్స్కి పర్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక 50 అప్లికేషన్స్ రిజెక్ట్ చేయడం జరిగింది. అంటే వెహికల్స్ ఫిట్నెస్ లేకపోయినా అలాంటివి రిజెక్ట్ అయినాయి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు. అలాగే ఈ సువిధ నుంచి పర్మిషన్ ఇస్తారు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే సి విజిల్ అనేది ఇంకొకటి. ఈ సి విజిల్లోని ఏమైనా మనీ డిస్ట్రిబ్యూషన్ ఉన్నా, పోస్టర్స్ ఎక్కడైనా ఉన్నా, ఎనీ ఎలక్షన్స్ రిలేటెడ్ ఇష్యూస్, కంప్లైంట్స్ ఏమున్నా కూడా ఈ సి విజిల్ ద్వారా మాకు కంప్లైంట్ వస్తుంది. మేము ఆ కంప్లైంట్ని కన్సర్న్ ఎఫ్ఎస్టీ టీమ్కి అసైన్ చేస్తాం. ఇక్కడి నుంచి ఎఫ్ఎస్టీ టీమ్ ఆ లొకేషన్కి వెళ్ళి అక్కడ లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ద్వారా ఆ లొకేషన్కి వెళ్ళి ఫోటో తీస్తేనే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. వాళ్ళు ఆ ప్రాబ్లం గురించి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ ఆ వెహికల్స్ కూడా రొటేటింగ్ కెమెరాస్ ద్వారా ఈ కంట్రోల్ రూమ్ నుంచి మానిటరింగ్ చేయడం జరుగుతుంది. కరీంనగర్ కలెక్టరేట్ రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. పార్లమెంటు వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లోని నోడల్ అధికారుల విధులను పర్యవేక్షిస్తున్నారు రిటర్నింగ్ అధికారి. ఈ నెల 25 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉండడంతో కలెక్టరేట్ వద్ద 3 అంచెల పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతో పాటు భద్రతా బలగాలు విధులు నిర్వహిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కోనేరుపల్లిలో వేణుగోపాలస్వామి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. 5 రోజుల వేడుకల్లో భాగంగా చివరి రోజు ధ్వజారోహణ, స్వామివారి కళ్యాణ వేడుక కన్నుల పండుగ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై వేడుకను తిలకించారు. చొప్పదండి మండలం కోనేరుపల్లిలో గత 5 రోజుల పాటు ఆలయ ప్రతిష్టాపన ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. చివరి రోజు ధ్వజారోహణ, వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. వేద పండితులు జగన్నాథ విష్ణువర్ధనాచార్యుల సమక్షంలో పూజా కార్యక్రమాలు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు చెన్నమాధవుని పవనసుతరాజు ఆధ్వర్యంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. చెన్నమాధవుని వంశస్థుల సమక్షంలో 300 ఏళ్ల క్రితం నిర్మించిన వేణుగోపాల స్వామి ఆలయాన్ని తిరిగి ప్రతిష్ఠించే అదృష్టం కలగడం పూర్వజన్మ సుకృతమని చెన్నమాధవుని ఫ్యాన్సీ రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు చెన్నమాధవుని పవనసుత్తరాజుతో పాటు వేద పండితులు జగన్నాథ విష్ణువర్ధనాచార్యులు, ప్రధాన కార్యదర్శి కలకొండ వెంకటలింగారెడ్డి, ఉపాధ్యక్షులు కాసు వేణుగోపాలరాజు, కోశాధికారి బత్తిని ఎల్లాగౌడ్, అశోక్, రామేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. గత 18వ తారీఖు నుంచి ఈరోజు 22వ తారీఖు వరకు మా కోనేరుపల్లి గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ప్రతిష్టా కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అధిక సంఖ్యలో మా బంధుమిత్రులు, గ్రామస్తులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా చేసినారు. దీనికి సహకరించినటువంటి అందరికీ కూడా, ప్రతి భక్తుని కూడా నేను సర్వదా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంతో ఆనందంగా ఉన్నది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు. నా జన్మ సార్థకమైపోయిందని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను కూడా. చాలా ఆనందంగా మీ అందరికీ తెలుపుతున్నాను. ఒక 2 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి వేణుగోపాల స్వామి మధ్యలో అవాంతరాలు వచ్చి ఆలయం జీర్ణావస్థలో వెళ్ళిపోవడం, దాన్ని చూసినటువంటి ఇక్కడ భక్తులం పవనసుతరాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాలనేటువంటి దృఢ సంకల్పంతో అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి ఎండోమెంట్ వారిచే కొంత తెప్పించుకొని తర్వాత అందరం ఇక్కడ చందాల రూపంలో తయారు చేసుకొని
ఈ ఆలయాన్ని ఇంత అందంగా చక్కగా వేదమంత్రాలతో సహా మంచి పద్ధతిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. కరీంనగర్ జిల్లా గన్నీరువరం మండలం కాసింపేట స్వయంభూ మానసాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ సతీమణి డాక్టర్ మాధవిలత. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారామె. వారికి చల్ల ప్యాకెట్లు పంపిణీ చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కూలీలను కోరారు. ఆమె వెంట జెడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, మండల అధ్యక్షులు గంప వెంకన్న, ఎంపీటీసీ గూడెల్లి ఆంజనేయులు, బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు కుసుంబ నవ్విన, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మనదంతా వేరేళ్ళకి అమ్ముకొని మనకేం సున్నా. ఇవన్నీ మనోడైతేనే మన ఇంట్లో ఏమేమి ఉన్నది అన్ని తెలుస్తాయి. కాబట్టి మన గురించి ఆలోచించే నాయకుడు కేసీఆర్తో పాటు ఉండే నాయకుడే వినోదే దాదాపు అన్ని మర్చిపోయి తెలంగాణ ఒక్కటే రావాలి, తెలంగాణ కోసం. అమ్మ ఇప్పుడు కరీంనగర్ అంటే మీకు అందరికీ తెలుసు కదమ్మా, కరీంనగర్ స్మార్ట్ సిటీ 1000 కోట్లు వచ్చినాయి. ఎట్లొచ్చినాయి? మన తెలంగాణోడు పోయి కొట్లాడాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అందరు కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం దేశం మొత్తం ఉన్నది. తెలంగాణ పార్టీ ఓన్లీ తెలంగాణలో ఉంది. మనోడు మన కోసం కొట్లాడతారా, వేరోడు కొట్లాడతాడా చెప్పండి? కాబట్టి మీరు ఆలోచించి మీరు తెలంగాణ గుర్తు, బీఆర్ఎస్ పార్టీ గుర్తు, కారు గుర్తుకు అందరికి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అందరు కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం దేశం మొత్తం ఉన్నది. తెలంగాణ పార్టీ ఓన్లీ తెలంగాణలో ఉంది. మనోడు మన కోసం కొట్లాడతారా, వేరోడు కొట్లాడతాడా చెప్పండి? కాబట్టి మీరు ఆలోచించి మీరు తెలంగాణ గుర్తు, బీఆర్ఎస్ పార్టీ గుర్తు, కారు గుర్తుకు అందరికి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. కేంద్రంలో ఇండియా కూటమి వస్తే కేంద్ర వ్యవసాయ మంత్రిగా జీవన్ రెడ్డి ఉంటారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిజాం, బోధన్ షుగర్ ఫ్యాక్టరీలను తెరుస్తామని, ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని హామీ ఇచ్చారు సీఎం. నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డితో కలిసి జనజాతర సభలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్లో నిర్వహించిన జనజాతరకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. కవిత ఓటమి తర్వాత పీనుగులను తినే వ్యక్తి వచ్చాడంటూ అరవింద్పై పలు వ్యాఖ్యలు చేశారు సీఎం. పసుపు బోర్డు పేరుతో అరవింద్ ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని, జీవన్ రెడ్డిని వ్యవసాయ కేంద్ర మంత్రిగా చూస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు ఓటేస్తే అరాచకానికి తలుపులు తెరిచినట్లేనని సీఎం హెచ్చరించారు. జీవన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయారని, ఎంపీగా ఆయనకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. జనవరి 30, 2021 నాడు ఆర్మూర్లో జరిగిన దీక్ష మీరు అండగా నిలబడడంతో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతుందన్న నమ్మకంతో ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది. అందుకే నిజామాబాద్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. పాదయాత్రలో కూడా మీ దగ్గరకు వచ్చి మీ కష్ట సుఖాలు తెలుసుకొని ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ఆనాడు ఆలోచన చేసినాం. అందుకే వస్తానే మీ చక్కెర కర్మాగారం విషయంలో శ్రీధర్ బాబు గారిని, పెద్దలు జీవన్ రెడ్డి గారిని సమన్వయపరిచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఉపసంఘం ఏర్పాటు చేసి మనం ఖచ్చితంగా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ, నిజాం ఆనాడు ఏషియాలోనే పెద్ద షుగర్ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా నించున్నాడు. ఇవాళ కేసీఆర్ గారు వచ్చి తెరిచి ఉన్న చక్కెర కర్మాగారాన్ని మూత వేసిండు. దాన్ని తెరవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని విధి విధానాల కోసం శ్రీధర్ బాబు గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు దాని మీద కార్యక్రమం చేపట్టిండ్రు. రైతులందరం కలవడం జరిగింది. ఎన్నికల కోడ్ ముగిసిన 2-3 నెలల లోపే, వీలైతే సెప్టెంబర్ 17 లోపల ఇక్కడిని చక్కెర కర్మాగారాలను తెరిపించే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. ప్రభుత్వం ఏర్పాటు అయిన 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు అమలు చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి, 6వ గ్యారంటీ రుణమాఫీ పథకం చేపట్టేలోపే ఎన్నికల కోడ్ వచ్చిందని, ఎన్నికల కోడ్ ముగియగానే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు. ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని సీఎం హామీ ఇచ్చారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటామని హామీ ఇచ్చారు.
రైతులు ఎంత పంట పండించినా 500 రూపాయలు బోనస్ ఇచ్చి ప్రతి గింజ కొంటారని భరోసా ఇచ్చారు సీఎం. నిజామాబాద్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. పాదయాత్రలో కూడా మీ దగ్గరకు వచ్చి మీ కష్ట సుఖాలు తెలుసుకొని ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ఆనాడు ఆలోచన చేసినాం. అందుకే వస్తానే మీ చక్కెర కర్మాగారం విషయంలో శ్రీధర్ బాబు గారిని, పెద్దలు జీవన్ రెడ్డి గారిని సమన్వయపరిచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఉపసంఘం ఏర్పాటు చేసి మనం ఖచ్చితంగా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ నిజాం ఆనాడు ఏషియాలోనే పెద్ద షుగర్ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా నించున్నాడు. ఇవాళ కేసీఆర్ గారు వచ్చి తెరిచి ఉన్న చక్కెర కర్మాగారాన్ని మూత వేసిండు. దాన్ని తెరవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని విధి విధానాల కోసం శ్రీధర్ బాబు గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు దాని మీద కార్యక్రమం చేపట్టిండ్రు. రైతులందరం కలవడం జరిగింది. ఎన్నికల కోడ్ ముగిసిన 2-3 నెలల లోపే వీలైతే సెప్టెంబర్ 17 లోపల ఇక్కడిని చక్కెర కర్మాగారాలను తెరిపించే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.